అందరికి నమస్తే. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, పల్మనాలజిస్ట్, ప్రజా హాస్పిటల్ అనుకుంటా. ఈ రోజు మనం క్షయ వ్యాధి లేదా టీబీ జబ్బు ఏ అవయవాలకు వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 90% కేసెస్ ఉప్పుడుతులకే టీబీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొంతమందిలో వేరే అవయవాలు కూడా టీబీ సోకుతుంది. ముఖ్యంగా కొందరికి మెడలో గడ్డల రూపంలో రావచ్చు టీబీ అనేది. దాంతోపాటు కొందరికి ఉప్పుడుతుల పైన పొరలో నీరు రూపంలో రావచ్చు, దాన్ని ట్యూబర్క్యులోసిస్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. కొందరికి గుండె చుట్టూ నీరు రూపంలో రావచ్చు టీబీ అనేది. కొందరికి పేగులకు రావచ్చు ఇన్ఫెక్షన్, టీబీ ఇన్ఫెక్షన్. కొందరికి జాయింట్లకు వస్తుంది, కొందరికి వెన్నుపూస టీబీ వస్తుంది కొందరికి. దాంతోపాటు కొందరికి బ్రెయిన్ టీబీ, దాన్ని ట్యూబర్క్లోమా అంటారు. కొందరికి బ్రెయిన్ పైన ఉన్న పొరలు ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని మెనింజల్ టీబీ అంటారు. కొందరికి రేర్గా ఈవెన్ కంటి లోపల కూడా టీబీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ చూస్తే కనుక టీబీ అనేది మన వెంట్రుకలు మరియు గోర్లు తప్ప మన శరీరంలో ఏ అవయవానికైనా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రధానంగా ఉప్పుడుతులు అనేది మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి.